మనలో చాలా మందికి సొంత ఇల్లు ఉండాలి అనేటువంటి ఒక స్ట్రాంగెస్ట్ ఫీలింగ్ ఉంటది. సో, అలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళకి సొంత ఇంటి కలని నిజం చేసుకోవాలి అంటే గనక ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి? ఏ రకమైనటువంటి అడుగులు ముందుకేయాలి అనేది ఒక వీడియోలో మనం గురువుగారు చెప్పారు. నేను మీకు చెప్తున్నా. అది మనం ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఎవరికైనా సరే జీవితంలో సొంత ఇల్లు అనేది ఆబ్వియస్‌లీ ఒక కల. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. సో, సొంత ఇల్లు కల నిజమవ్వాలంటే ఇల్లు కొనుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా, అపార్ట్‌మెంట్ కొనుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలున్నాయి. ఆ పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి. తొందరగా మీ సొంత ఇంటి కల నిజమవుతుంది. అసలు సొంత ఇంటి యోగం ఉందా? లేదా? అని చెప్పి చాలా మందికి అనుమానం ఉంటుంది. ఎవరికైనా జాతకంలో లగ్నం నుంచి నాలుగో ఇంటిని ఇంటి స్థానం అంటారు. అక్కడ పాపగ్రహాలున్నప్పుడు సొంత ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా వ్యక్తిగతంగా జాతక చక్రం ఉంటుంది గదా! ఆ జాతక చక్రంలో లగ్నం అని ఉంటుంది. లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే ఫోర్త్ బాక్స్ అనేది ఫోర్త్ హౌస్‌ని ఇంటి స్థానం అంటారు. ఆ ఇంటి స్థానంలో పాపగ్రహాలు గనక ఉంటే సొంత ఇంటి కల అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు తొందరగా సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే శివుడిని వీలైనప్పుడల్లా జాజిపూలతో పూజిస్తూ ఉండాలి. శివుడిని జాజిపూలతో పూజించే కొద్దీ మీకు సొంత ఇంటి కల నిజమవుతది. సొంత ఇంటి కల నిజమవ్వాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగించాలి. దాని పేరే యక్షిణీ దీపం. యక్షిణీ దీపం అనేటువంటి ఒక శక్తివంతమైన దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో గనక వెలిగిస్తూ ఉన్నారనుకోండి, తొందరలోనే ఏదో విధంగా డబ్బనేది సమకూరుతుంది. సొంత ఇల్లు కట్టుకుంటారు లేదా కొనుక్కుంటారు. యక్షిణీ దీపాన్ని ఎట్లా పెట్టాలి అంటే ప్రతి మంగళవారం కూడా మీ ఇంట్లో దక్షిణ దిక్కు ఎక్కడుందో చూసుకోండి. సౌత్ దక్షిణ దిక్కు. ఆ దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టండి. ఆ పీటకి పసుపు రాయండి. కుంకుమ బొట్టు పెట్టండి. ఆ పీట మీద బియ్యపు పిండితో ట్రయాంగిల్ ముగ్గు వేయండి. త్రిభుజం ముగ్గు అంటారు. అది వేయండి. పీట మీద ట్రయాంగిల్ ముగ్గు. అదేసిన తర్వాత కాస్త కుంకుమ తీసుకోండి. ఆ కుంకుమ నువ్వుల నూనెలో కలిపి, ఆ కుంకుమతో ట్రయాంగిల్ మధ్యలో కురుమ్ అనేటువంటి ఒక అక్షరం రాయండి. హురుమ్. సో, హురుమ్ అంటారు దాన్ని. ఆ హురుమ్ చాలా శక్తివంతమైనటువంటి అక్షరం. హురుమ్ అనే అక్షరాన్ని ఆ ట్రయాంగిల్ మధ్యలో రాయాలి. హృమ్ అనే అక్షరం మీద ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి, దాని మీద ఇంకో ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి 9 ఒత్తులేసి దీపం పెట్టాలి. 9 ఒత్తులు కలిపైనా పెట్టొచ్చు. 9 ఒత్తులు విడివిడిగా అయినా పెట్టొచ్చు. ఆ దీపాన్ని వెలిగించండి. అది గంట సేపు వెలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మంగళవారం ఉదయం గాని, రాత్రి గాని ప్రత్యేకమైనటువంటి దీపం ఇంట్లో దక్షిణ దిక్కులో పెట్టాలి. దీన్ని యక్షిణి దీపం అనే పేరుతో పిలుస్తారు. చాలా, చాలా శక్తివంతమైనటువంటిది. సో, 9 మంగళవారాల పాటు ఈ యక్షిణి దీపాన్ని గనక మీరు వెలిగిస్తే 9 మంగళవారాలు పూర్తయిపోగానే తొందరలో ఖచ్చితంగా సొంత ఇల్లు కొనుక్కుంటారు. లేదా సొంత ఇల్లు కట్టుకుంటారు. లేదా అపార్ట్‌మెంట్ కొనుక్కుంటారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాకపోతే 9 మంగళవారాలు కూడా మధ్యలో ఎక్కడ ఒక్క మంగళవారం కూడా ఆపకుంటే డెఫినైట్‌లీ వర్క్ అవుతదిది. ఇంట్లో దక్షిణ దిక్కులో పీట పెట్టడం, బియ్యపు పిండితో ట్రయాంగిల్ ముగ్గేయడం, మధ్యలో కుంకుమతో హురుమ్ అనే అక్షరం రాయడం, దాంట్లో ప్రమిదలో నువ్వుల నూనె పోయడం, 9 ఒత్తులేసి దీపాన్ని వెలిగించడం. చాలా సులభమైనటువంటిది. చేయండి. ట్రై చేయండి. చాలా మందికి వర్కౌట్ అయ్యిందని గురువుగారు చెప్తే నేను ఈ వీడియో చేస్తున్నా. ఒక లైక్ ఇవ్వండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాం మనం ఈ ఛానెల్‌లో.